హాజూర్ సాహెబ్ నాందేడ్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1లో ఎలివేటర్ సదుపాయం కూడా ఉంది అండి ఇక్కడ. ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ 3లోకి స్విచ్ అవ్వాలి. హాయ్ గైస్, సమయం సాయంకాలం 6:40 అవుతుంది. ప్రస్తుతానికి నేను హజూర్ సాహెబ్ నాందేడ్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 3 మీద ఉన్నాను. ఈ రోజు నా జర్నీ నాగర్సోల్ మరియు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మధ్య నడిచే 16004 నెంబర్ గల ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఉండబోతుందండి. హజూర్ సాహెబ్ నాందేడ్ అన్నది ఒక రిలీజియన్కి సంబంధించిన నగరం అండి. ఇక్కడ గురుద్వారా తఖత్ సచ్ఖండ్ అనే పెద్ద పీఠం ఉంది. సో దాన్ని ఆసరా చేసుకుని దేశం నలుమూల నుండి అతిపెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారండి. సో ఈ విధంగా, అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ హజూర్ సాహెబ్ నాందేడ్ సిటీ అన్నది గోదావరి నది ఒడ్డున వెలసి ఉంది. హజూర్ సాహెబ్ నాందేడ్ అన్నది మహారాష్ట్ర రాష్ట్రంలోనే నాందేడ్ జిల్లాలో కలదు. రైల్వే స్టేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ టోటల్ ప్లాట్ఫామ్స్ 4 ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ప్రతిరోజు ఒరిజినేటింగ్ వచ్చేసి 32 అవుతాయి, అలాగే టర్మినేటింగ్ వచ్చేసి 34 అవుతాయి. అదేవిధంగా ప్రతిరోజు ఈ స్టేషన్ గుండా టచ్ చేసుకొని వెళ్ళే ట్రైన్స్ వచ్చేసి రమారమి 67 ట్రైన్స్ ఉన్నాయండి. తిరుచానూర్ మన హజూర్ సాహెబ్ నాందేడ్ మధ్య నడిచే ఎక్స్ప్రెస్ కూడా ప్లాట్ఫామ్ 2 మీదకి ఆల్రెడీ వచ్చేసింది. ప్యాసింజర్ కూడా డిబోర్డ్ అయిపోయారు. ముంబై సిఎస్ఎంటీ వెళ్ళే దేవగిరి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 1 మీదకి వస్తుంది. యాక్చువల్లీ 6:45 చేరుకోవాలి. దాని యొక్క స్కెడ్యూల్ అరైవల్ టైం అయితే 7 గంటలకు చేరుకుంటుందండి. ప్యాసింజర్లను చూస్తుంటే కొనామదులు అక్కడి నుండి ఇంతవరకు మన గౌతమి సూపర్ ఫాస్ట్కు సికింద్రాబాద్లో ఏ విధంగా ఉన్నారో అదే స్టోరీ మనకు ఇక్కడ కనపడుతుందండి. జనాలు చూడండి, ప్లాట్ఫామ్ మీద కాకుండా ఇటుపక్క కూడా. దాని అర్థం ఏంటంటే వీళ్ళకి తెలుసు ఎట్లా సీట్లు దొరకవు, సో ఈ సైడ్ నుంచి వెళ్ళి సీట్లో పట్టాలనే ఉద్దేశంతో చూడండి మొత్తం ఇలా ప్లాట్ఫామ్ 1 మీద ఏ విధంగా ఉన్నారో ఈ విధంగా ఈ సైడ్ నుంచి చూడండి. బా 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 దేవగిరి నాయన, దేవగిరి రావాలంటే రిజర్వేషన్లో జనరల్లో మాత్రం అసలు రాబాకండి. మీకు ఏసీ, థర్డ్ ఏసీ కానీ సెకండ్ ఏసీలో మాత్రమే, ఎందుకంటే స్లీపర్లో కూడా కష్టమే అనుకుంటాను. చూడండి వస్తుంది ట్రైన్ ఏమో దేవగిరి 7:01 అంటే 16 నిమిషముల ఆలస్యంగా నాందేడ్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 మీద చేరుకుంటుంది. జనాలు అయితే చూడండి, జనాలు నాకైతే పెద్ద భయం వేస్తుంది. ఎలాగో మన జర్నీ అందులో లేదు, అది ఆగినప్పుడు చూడాలి. ఒకసారి లుక్ వేయండి. ఆల్రెడీ చూడండి, జనాలు చూడండి, అది ఆగిందో లేదో. వీళ్ళంతా జనరల్ ప్యాసింజర్స్ అనుకుంటాను. వీళ్ళు గౌతమి, అబ్బా గౌతమి ఇదేనయ్యా, ఈ ట్రైనే గౌతమి సూపర్ ఫాస్ట్ రేక్ షేరింగ్ దేవగిరి. అబ్బా ఇప్పుడు ఉంది ఆల్రెడీ లోడింగ్లో మళ్ళీ రీలోడింగ్ అవుతుంది ఇక్కడ. ఇంకా ఆ సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి భలే ఉంటుంది ఇంక జర్నీ. ఇట్లయితే సేమ్ మా గౌతమి అబ్బా ఆ రోజు అలాగే చేసింది. అండ్ ఈరోజు దేవగిరి లాగా ముంబై సిఎస్ఎంటీ వెళ్తుందండి ఇది. అండ్ మహానా ట్రైన్ 16004 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ అనేది ఆల్రెడీ లోడింగ్ అయి ఉంటుంది. అంటే 324 కిలోమీటర్లను కవర్ చేసుకొని 5th హాల్ట్ అవుతుంది మన హజూర్ సాహెబ్ నాందేడ్ రైల్వే స్టేషన్. ఫస్ట్ హాల్ట్ వచ్చేసి ఛత్రపతి సంభాజీనగర్, సెకండ్ వచ్చేసి జల్నా, థర్డ్ వచ్చేసి పర్బని జంక్షన్, ఆ తర్వాత 4th హాల్ట్ వచ్చేసి పూర్ణ జంక్షన్. ఈ విధంగా అన్ని చోట్ల కొద్దిమంది ప్యాసింజర్ అయినా కానీ ఆల్రెడీ ఫుల్ లోడింగ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారా, వీళ్ళంతా గుట్టలుగా ఉన్నారు కదా ప్యాసింజర్, వీళ్ళంతా ఆ ట్రైన్ కోసమే. అబ్బా ఆ ట్రైన్ కూడా తక్కువ ఏముంటారండి, పెద్ద అధిక సంఖ్యలో మాత్రమే ఉంటారు జనరల్ స్లీపర్స్లో. స్కెడ్యూల్ అరైవల్కి వచ్చేసి 2 నిమిషాల ముందుగా
హజూర్ సాహెబ్ నాందేడ్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 3 మీదకు చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 7:25 అయితే 7:23 చేరుకోవడం జరిగింది. అంటే 2 నిమిషముల ముందుగానే ఆన్ టైం కన్నా 2 నిమిషాలు ముందుగానే చేరుకోవడం జరిగింది ప్లాట్ఫామ్ 3. ఇదే అండి 16004 నెంబర్ గల నాగర్సోల్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మధ్య నడిచే ఎక్స్ప్రెస్ అండి. ఈ ట్రైన్కి రేక్ షేరింగ్ కూడా ఉంది. అంటే ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ సాయినగర్ షిరిడి మధ్య నడిచే ట్రైన్లా కూడా ఇది సూపర్ ఫాస్ట్ లాగా అది రేక్ షేరింగ్. అండ్ ఇది ఇప్పుడు వచ్చేసి ఎక్స్ప్రెస్ అన్నమాట. ఇక్కడ ఈ ఆల్రెడీ చూడండి జనరల్ రోడే వచ్చింది. ఇదిగోండి ఇది జనరల్. ఎందుకంటే ఆల్రెడీ 4 హాల్ట్స్ క్రాస్ చేసుకుని వచ్చింది. అండ్ ఇది 5th హాల్ట్ అవుతుంది హజూర్ సాహెబ్ నాందేడ్ రైల్వే స్టేషన్. అండ్ జనాలు ఎగబడుతున్నారు ట్రైన్ ప్లాట్ఫామ్ 3 మీదకి వచ్చిందో లేదో. ఇక్కడ కొంతమంది దిగేవాళ్ళు కూడా ఉన్నారు. అదే ఒకటి ప్లస్ పాయింట్ అనమాట. సో వాళ్ళ దగ్గరనే కొద్దిగా ఖాళీ అవుతుంది. సో అందులో వచ్చేసి వీళ్ళు ఫీల్ అవుతారు. ఇక్కడ 5 మినిట్స్ కన్నా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే వాటర్ రీఫిల్ ఇక్కడే జరుగుతుంది. అలాగే హజూర్ సాహెబ్ నాందేడ్ రైల్వే స్టేషన్ ఈ ట్రైన్కు రిమోట్ లొకేషన్ కోట స్టార్టింగ్ అండ్ చాటింగ్ కూడా ఈ స్టేషన్ నుండే అవుతుంది. జనాలు చూడండి ఈ సైడ్ నుంచి ఆ సైడ్ ఈ సైడ్ పరుగులు అన్నమాట. ఈ ట్రైన్ అంటే కన్ఫ్యూజ్ అనమాట కోచ్ ఏ కోచా అన్నది. సో అండ్ ప్రత్యేకంగా ఈ ట్రైన్ ఎందుకు సెలెక్షన్ చేసుకున్నానంటే ఇది మన సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ సంబంధించింది కాదు, సౌదర్న్ రైల్వే. చూద్దాము ఈ ట్రైన్ యొక్క జర్నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. 5 మినిట్స్ హాల్ట్ తీసుకొని 7:30 డిపార్చర్ తీసుకోవాలి. అయితే ఇంకో 5 నిమిషాలు అదనంగా, ఎందుకంటే వాటర్ రీఫిల్ జరుగుతూ ఉంది కదా. సో 10 మినిట్స్ ఇక్కడ హాల్ట్ తీసుకోవడం జరిగింది. ఆ విధంగా 7:36 7:35 ఇక్కడ నుంచి డిపాజిట్ తీసుకుంటుందండి. టోటల్ ట్రావెలింగ్ డిస్టెన్స్ నాగర్సోల్ నుండి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్కు 1366 కిలోమీటర్స్ అండి. అలాగే చెప్పడం మర్చిపోయాను, ఇది వీక్లీ ఎక్స్ప్రెస్ అండి. ప్రతి సోమవారం నాగర్సోల్ మధ్యాహ్నం 1:30 బయలుదేరి మరుసటి రోజు సాయంకాలం ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ 3:40 చేరుకుంటుంది. సో ఈ విధంగా 26 hours and 10 minutes సమయం తీసుకుంటుంది. టోటల్ హాల్స్ వచ్చేసి 25 ఉంటాయండి. ఇక్కడైతే స్టేషన్ బోర్డు దగ్గర అయితే లైటింగే లేదు. 347 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని మన 6th హాల్ట్ అయిన మూడ్ఖేడ్ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకున్న స్కెడ్యూల్ అరైవల్ టైం 8:03 అయితే 7:57 ఆల్మోస్ట్ 6 నిమిషాల ముందుగానే ప్లాట్ఫామ్ 2 మీదకి చేరుకోవడం జరిగిందండి. మన హజూర్ సాహెబ్ నాందేడ్ రైల్వే స్టేషన్ కూడా 2 నిమిషాల ముందుగానే చేరుకోవడం జరిగింది. అండ్ ఇక్కడికి 6 నిమిషాల ముందుగానే చేరుకోవడం జరిగిందండి. మేబీ ప్లాట్ఫామ్ 1 మీద మనకు ఫుడ్ ఆప్షన్స్, స్టాల్స్లు, వాటర్ బాటిల్స్ అవన్నీ అక్కడ దొరుకుతాయి అనుకుంటాను. బట్ ఇక్కడ మాత్రం ప్లాట్ఫామ్ 3, ప్లాట్ఫామ్ 2 మీద ఇక్కడ ఏమీ లేవు. అండ్ లైటింగ్ సిస్టమ్ కూడా ఇక్కడ సరిగా లేదు. చూడండి ఎగ్జాక్ట్లీగా ఆన్ టైం 8:05 మూడ్ఖేడ్ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 2 నుండి బయలుదేరుతున్నది. అలాగే మూడ్ఖేడ్ జంక్షన్ అని అనుకున్నాం కదా. సో ఇక్కడ నుంచి ఒక లైన్ ఆదిలాబాద్తో కనెక్ట్ అవుతుందండి. చూడండి ఇక్కడంతా ఎక్కడ కూడా లైటింగ్ లేనే లేదు. చూడండి మరి ప్యాసింజర్స్ ఎలా చేస్తారో. అండ్ ఈ ట్రైన్కి వచ్చేసి
ప్యాంట్రీ కార్ ఉండదండి. ఆన్ బోర్డ్ క్యాటరింగ్, ఈ క్యాటరింగ్ మాత్రం ఉంటుంది. స్లీపర్స్ 7 ఉంటాయి, థర్డ్ ఏసీలు 6 ఉంటాయి, అలాగే థర్డ్ ఏసీ బిఈలో 2 ఉంటాయి అన్నమాట. మొత్తం వచ్చేసి థర్డ్ ఏసీ 8 అనుకోండి. ఆ తర్వాత సెకండ్ ఏసీ 1 ఉంటుంది. జనరల్స్ ఫ్రంట్లో 2 ఉంటాయి, బ్యాక్ సైడ్లో 2 ఉంటాయి, అలాగే ఈఓజీ 1 ఉంటుంది, తర్వాత ఎస్ఎల్ఆర్ 1 ఉంటుంది. మా కోచెస్ వచ్చేసి 22 కోచెస్ ఉంటాయండి. వెల్కమ్ టు 7th halt, బాసర్ రైల్వే స్టేషన్. బాసర్ టౌన్ అనేది తెలంగాణ రాష్ట్రంలోనే నిర్మల్ డిస్టిక్లో కలదు. సో మనం ఈ విధంగా తెలంగాణ భూభాగంలోకి చేరుకోవడం జరిగింది. 460 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని మన ఎగ్జాక్ట్లీగా ఆన్ టైం చూడండి 8:59. ఇక్కడ కేవలం 1 నిమిషం మాత్రమే హాల్ట్. 9 గంటలకు డిపార్చర్ తీసుకుంటుంది. 406 కిలోమీటర్లను కవర్ చేసుకొని ఆన్ టైం రావడం జరిగింది. ఇక్కడికి ప్లాట్ఫామ్ 1లోకి అరైవల్ తీసుకోవడం జరిగింది. అండ్ మన బాసర్ నగరం కూడా గోదావరి నది ఒడ్డున మీదనే ఉందండి. ఇక్కడేమో ఊడి పడిపోయింది నిజామాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ అన్న బోర్డు. ప్యాసింజర్ ఇక్కడ మొత్తం వీళ్ళు జనరల్ కోచ్ కోసం అటు వెళ్తున్నారు. వెల్కమ్ టు 8th halt, నిజామాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్. $435 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని నిజామాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 9:23. 2 minutes హాల్ట్ తీసుకుని 9:25 ఇక్కడి నుంచి డిపాజిట్ అవసరం అన్నమాట. ఇక్కడ ఎగ్జాక్ట్లీగా 9:30 చేరుకోవడం జరిగింది ప్లాట్ఫామ్ 2 మీదకి. అంటే ఇక్కడికి మాత్రమే 7 నిమిషాల ఆలస్యంగా చేరుకోవడం జరిగింది. ఇక్కడ నుండి ఒక లైన్ బోధన్, ఇంకోటి కరీంనగర్. సో అందుకోసం ఇది నిజామాబాద్ జంక్షన్ అవుతుంది.
డిచ్పల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఇక్కడ లూప్లో తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే ప్లాట్ఫామ్ 1లోకి గుంతకల్ బోధన మధ్య నడిచే ప్యాసింజర్ ఉంది కదా, అది రానుంది ఇంకొద్దిసేపట్లో. కానీ మనకు కనిపించదు చూపించడానికి, ఎందుకంటే మధ్యలో వచ్చేసి గూడ్స్ ఉంది అక్కడ. అజంతా ఎక్స్ప్రెస్లో తీసుకున్న తర్వాత మా ట్రైన్ త్రూ చేస్తున్నారండి. ఇది పెద్ద ఎఫెక్ట్ అనేది చూపించవచ్చు అనుకుంటాను. కదా ఉప్పలవాయి రైల్వే స్టేషన్లో కూడా మా ట్రైన్ లూప్లో తీసుకోవడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇంకొద్దిసేపట్లో నర్సాపూర్ నుండి నాగర్సూలు వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రానుంది, అందుకోసం అన్నమాట. సో ఈ విధంగా మన ట్రైన్ నెక్స్ట్ స్టేషన్ కామారెడ్డి రైల్వే స్టేషన్కి కొద్ది ఆలస్యంగా చేరుకుంటుంది. వెల్కమ్ టు 9th halt మన కామారెడ్డి రైల్వే స్టేషన్. 487 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని కామారెడ్డి రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 10 గంటల 13 నిమిషములు. 2 minutes హాల్ట్ తీసుకుని 10 గంటల 15 నిమిషాలు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళవలసి ఉండగా మా ట్రైన్ ఎగ్జాక్ట్లీగా ఇక్కడికి 37 నిమిషముల ఆలస్యముగా కామారెడ్డి రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. అదేవిధంగా మనం కామారెడ్డి రైల్వే స్టేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే చూడండి, మొత్తం లైటింగ్ అనేది అంతంత మాత్రమే. కాచిగూడ నుండి నిజామాబాద్ వెళ్ళే డెమో ఆల్రెడీ ప్లాట్ఫామ్ 1 మీద ఉంది. అండ్ ఇంకొద్దిసేపట్లో మనకు హైదరాబాద్ నుండి జైపూర్ వెళ్ళే ఎక్స్ప్రెస్ కూడా రానుంది. బట్ అది వచ్చిన తర్వాతనే మన ట్రైన్ ఇక్కడ నుంచి త్రూ చేస్తారు అనుకుంటాను, ఎందుకంటే ఇదంతా మొత్తం సింగిల్ లైన్ ప్రాసెస్లో ఉంది. హైదరాబాద్ దక్కన్ నుండి జైపూర్ వెళ్ళే ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 1 మీదకి వస్తుంది. మీరు ఇక్కడ చూడవచ్చు. మధ్యలో గూడ్స్ ఉండడం వల్ల ఏం చూడలేము మనం, బట్ కొద్దిగా అక్కడ గ్యాప్ ఉంది, ఆ గ్యాప్లో చూడవచ్చు. ఎస్, ఎల్హెచ్బి కోచెస్ రేక్ అండి అది. సో మన ట్రైన్ ఇప్పుడు త్రూ చేస్తారు, ఎందుకంటే అది దాన్ని తీసుకున్నారు కాబట్టి స్టేషన్లోకి. సో మన దాన్ని ఇప్పుడు త్రూ చేస్తారు.
కర్నూలు సిటీ నుండి జైపూర్ వెళ్ళే జైపూర్ ఎక్స్ప్రెస్ తలపట్ల రైల్వే స్టేషన్ దగ్గర రాసిస్తుంది. మనోహరాబాద్ రైల్వే స్టేషన్లో తిరుపతి నుండి ఆదిలాబాద్ వెళ్ళే కృష్ణా ఎక్స్ప్రెస్ క్రాసింగ్. నా ఫస్ట్ ట్రైన్ ఇది. ఈ బ్లాగ్లో మొట్టమొదటి చేసిన ట్రైన్ ఇదే అండి. కిలోమీటర్స్ని కవర్ చేసుకొని 11th హాల్ట్ అయిన కాచిగూడ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 1:10 హాల్ట్ తీసుకొని 1:10 ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళవలసిందిగా మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా ఇక్కడికి 12:55 అంటే ఆన్ టైం కన్నా 5 minutes ముందుగానే చేరడం జరిగింది. సో ఈ విధంగా 5 minutes ఇక్కడ ఉండబోతుంది. కిలోమీటర్స్ని కవర్ చేసుకొని మన 12th హాల్ట్ అయిన మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 7:08. 2 minutes హాల్ట్ తీసుకుని 7:10 ఇక్కడ నుంచి డిపాజిట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఎగ్జాక్ట్లీగా 25 నిమిషాల ఆలస్యంగా చేరుకోవడం జరిగిందండి. వస్తుందండి, 7 Hills వస్తుంది. మన్యంకొండ రైల్వే స్టేషన్లో మన ట్రైన్ హోల్డింగ్లో పెట్టుకున్నారు. 1/1 క్రాసింగ్స్లో ఉన్నాయి కనుక చాలా స్లోగా వస్తూ ఉంది. ఎందుకంటే కరువు అయినందున ఇది
మనది ఎక్స్ప్రెస్ అయిందన హోల్డింగ్లో పెట్టుకున్నారు. అవి సూపర్ ఫాస్ట్ అయినందున వాటిని త్రూ చేసేస్తున్నారు. పోలీసు వాళ్ళు మాత్రం పహారా కాస్తున్నారు లైట్లు వేసి. ఒకసారి మా కోచ్ చూడండి, సమయం 4:09 అవుతుంది. గుంటూరు కాచిగూడ. ట్రైన్ చాలా ఫుల్గా ఉందప్ప. శ్రీరామ్ నగర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 మీద మన ట్రైన్ హోల్డింగ్లో తీసుకున్నారు. సో ఇక్కడ పుదుచ్చేరి కాచిగూడ మధ్య నడిచే ఎక్స్ప్రెస్ క్రాసింగ్ ఉండబోతుంది. ఇక్కడ శ్రీరామ్ నగర్. సమయం చూడొచ్చు 4:54. అంటే ఇది వాకింగ్ సమయం. నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే 3:30 నుండి 4:30 వరకు వాకింగ్ టైం ఉంది. ఈ ఒక్క ట్రైన్ అబ్బా చాలా ఫాస్ట్గా క్రాస్ తీసుకోవడం జరిగింది. ఇంకా ఇంకో ట్రైన్ బ్యాలెన్స్ ఉందండి. యశ్వంత్పూర్ నుండి హజరత్ నిజాముద్దీన్ వెళ్ళే సంపర్క్ క్రాంతి, అంటే కర్ణాటక సంపర్క్ క్రాంతి. కర్ణాటక సంపర్క్ క్రాంతి వయా బళ్ళారి. బైక్ షేరింగ్ అంటే వయా బళ్ళారి కొన్ని రోజులు, వయా పూణే కొన్ని రోజులు. అయితే ఇటీవల చేసి ఉన్నాను ట్రైన్ వయా పూణే.
ఇక్కడ కూడా కొద్దిసేపు హాల్ట్ తీసుకుంటుంది, ఎందుకంటే హండ్రీ ఎక్స్ప్రెస్ క్రాసింగ్ అవుతుంది ఇంకొద్దిసేపట్లో. పెద్ద పెద్ద చెట్లు, వేప చెట్లు లేరు. స్టేషన్ మాస్టర్ ఉన్నారు. తో ముందుకు వెళ్ళి ఆగింది. ఎక్కడో మొత్తం కోచెస్ అన్నీ బయట ఉన్నాయి. ఎయిట్ 837 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని మన కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 5:38. 2 minutes హాల్ట్ తీసుకొని 5:40 ఇక్కడ నుంచి డిపార్చర్ అవ్వాల్సి ఉండగా అంటే ఎగ్జాక్ట్లీగా ఇక్కడికి 50 నిమిషముల ఆలస్యంగా ప్లాట్ఫామ్ 2 మీదకి చేరుకోవడం జరిగింది. కిలోమీటర్స్ని కవర్ చేసుకొని మన జోన్ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 6:55. 5 minutes హాల్ట్ తీసుకొని 7 గంటలు ఇక్కడ నుంచి డిపార్చర్ అవుతున్నాం అన్నమాట. ఎగ్జాక్ట్లీగా ఇక్కడికి 9 నిమిషముల ఆలస్యంగా చేరుకోవడం జరిగింది. ఇప్పుడు సమయం చూడొచ్చు 7:10 అయిందనమాట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుందండి. నేను లాస్ట్ టైం ఇక్కడ నుంచి నేను వెంకటాద్రి బస్సులో జర్నీ చేసినప్పుడు చూశాను అనమాట. సో ఇప్పుడు ఆ మధ్య దగ్గరికి వెళ్తున్నాం మనం బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ మన ట్రైన్ అది ఇంకోటి ఏంటంటే డోన్ జంక్షన్ రైల్వే స్టేషన్లో 5 minutes హాల్ట్ తీసుకుంటుంది మన ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇక్కడ మాత్రం బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం అసలు మర్చిపోవద్దు. చాలా హాట్గా అందులో మీరు ఉదయం వచ్చినట్టయితే ఇక్కడ బాగుంటుంది. एक डाल दो. ठंडा ठंडा हो गया? गरम है भाई. हाँ लास्ट टाइम लिया ना तुम्हारे पास लिया ना लास्ट टाइम तुम्हारे पास लिया था मैंने वो मैं बोल रहा है. సో ఇది అండి చాలా బాగుంటుంది. కిतना ये? ఇది 50 రూపాయలు అండి. లాస్ట్ టైం చెప్పాను చేయండి. సో ఇది
చాలా వేడిగా ఉంది, అసలు పట్టుకోలేము, చాలా వేడిగా ఉంది. మొన్నటికన్నా ఈరోజు తీసుకున్న బ్రేక్ఫాస్ట్ డోన్లో చాలా బాగుంది. ఎలా అంటే చాలా వేడి అన్నమాట. అండ్ ప్రత్యేకంగా దాంట్లో ఇచ్చేటువంటి ఆ కర్రీ ఉంది కదా, చాలా ఎక్కువ సంఖ్యలో ఆ కర్రీ ఇవ్వడం జరుగుతుంది. చాలా బాగుంటుంది. వేరే చోట అయితే సాంబారు లాంటిది ఇస్తారు. ఆ సాంబారు ఆ పూరికి ఏమాత్రం సెట్ అవ్వదు. బట్ పప్పు చాలా చాలా బాగుంటుంది. 50 రూపీస్ 3. 947 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని 16th హాలిడేన మన గుత్తి జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 7:58. 2 minutes హాల్ట్ తీసుకొని 8 గంటలకు ఇక్కడ డిపార్చర్ అవుతున్నాం. మా ట్రైన్ ఇక్కడికి ఎగ్జాక్ట్లీగా 8 నిమిషంలో ఆలస్యంగా మాత్రమే ప్లాట్ఫామ్ 1 మీదకి చేరుకోవడం జరిగిందండి. మన ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ చాలా బాగా కవర్ చేసుకోవడం జరిగింది. గంటన్నర ఈ విధంగా ఆలస్యం ఉన్నాం. మన ట్రైన్ గుత్తి జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత కేవలం 8 నిమిషంలో ఆలస్యంగా చేరుకోవడం జరిగిందండి. ఇక్కడ గుత్తి జంక్షన్ రైల్వే స్టేషన్లో దిగిన మొత్తం ప్యాసింజర్స్ ఔరంగాబాద్ రైల్వే స్టేషన్లో ఎక్కిన వాళ్ళు వీళ్ళంతా అక్కడ దర్శనానికి పోయినారు వీళ్ళు. సో మొత్తం వీళ్ళు టీం మొత్తం ఇక్కడ. అలాగే తాడిపత్రిలో కూడా కొంతమంది దిగేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఔరంగాబాద్ రైల్వే స్టేషన్లో ఎక్కిన వాళ్ళే. అంటే ఆడ దిగి మళ్ళీ తాడిపత్రిలో దిగి అట్ట దగ్గర పడుతుందా? ఇది దగ్గర పడదా? వీళ్ళు దిగేది మా ధర్మవరమే. ఇది ధర్మవరమా?
చేస్తారు? అదే చింతపండు ట్రాన్స్పోర్ట్ చేస్తారు. చింతపండు ట్రాన్స్ఫర్. మీరు మీ అమ్మ వాళ్ళు వచ్చారా? అమ్మగారు కాదు. ఊరిలే కదా మళ్ళీ బాయ్స్ ఊరిలే కదా. ఇస్తే ఇస్తాం, లేకపోతే ఏం లేదు. ఇప్పుడు తీసిన వీడియోనా? కానీ ఆడన్నా ఉన్నాయి, ఎదిగి పట్టాను. ఇప్పుడు సాంగ్స్ ఉంటాయి, సాంగ్స్ అది అసలు ఏ దాంట్లో ఉండవు, ఏంటి యూట్యూబ్లో ఫేస్బుక్లో ఏం రావు. నైన్ 995 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని 17th హాల్ట్ అయిన తాడిపత్రి రైల్వే స్టేషన్కు 8 గంటల 38 నిమిషములకు అరైవల్ తీసుకొని 2 minutes హాల్ట్ తీసుకొని 8 గంటల 40 నిమిషాలకు డిపార్చర్ అవసరం అంటే ఎగ్జాక్ట్లీగా 10 నిమిషముల ఆలస్యంగా ప్లాట్ఫామ్ 1 మీదకి చేరుకోవడం జరిగిందండి తాడిపత్రి రైల్వే స్టేషన్.
1064 కిలోమీటర్లను కవర్ చేసుకొని మన 18th హాల్ట్ అయిన ఎర్రగొండ్ల జంక్షన్ రైల్వే స్టేషన్కు 9 గంటల 38 నిమిషాలకు చేరుకోవాల్సి 2 మినిట్స్ హాల్ట్ తీసుకొని 9 గంటల 40 నిమిషాలు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నాం. మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా ఇక్కడికి కేవలం 2 నిమిషముల ఆలస్యంగా ఎర్రగొండ్ల జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 మీదకి చేరుకోవడం జరిగిందండి. 2 మినిట్స్ అండి. ఇక రాబోయే కడప రైల్వే స్టేషన్ ఆన్ టైం కన్నా ముందే చేరుకుంటుంది అనుకుంటాను. ఈ విధంగా కొన్ని రైల్వే అంటే మన కాచిగూడ నుండి కర్నూలు సిటీ వరకు అయితే చాలా డిలే అనమాట, మోర్ దాన్ 1 అవర్ ఆ విధంగా, ఎందుకంటే సింగిల్ లైన్ అయినందున. బట్ ఏదైతే డిలే ఉందో అదైతే మొత్తం మళ్ళీ కవర్ చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా అయితే మనం 130 దీని యొక్క స్పీడింగ్ కెపాసిటీ 130 అయినా కానీ మనం ఎక్కడ చూడలేదు 130. మనం ఓన్లీ ఈ సెక్షన్లో చెన్నై, తర్వాత వచ్చేసి ముంబై మెయిన్ లైన్ అంటే గుత్తి జంక్షన్ రైల్వే స్టేషన్ క్రాస్ అయిన తర్వాతనే మనం ఈ సెక్షన్లో 130, 131, 132 వరకు కూడా మనం చూడడం జరిగింది. టికెట్ ఫేర్ ఎంతో చెప్పలేదు కదా. నాగర్సోల్ నుండి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వరకు 630 రూపీస్ పడిందండి. బట్ నేను బోర్డింగ్ అయింది మాత్రం నాందేడ్. ఆ తర్వాత ఇప్పుడు ప్లానింగ్ అనేది కొద్దిగా చేంజ్ అయిపోయింది. నేను కడప రైల్వే స్టేషన్ నుండి దిగేస్తున్నాను. ఇక్కడ జర్నీ పరంగా మాట్లాడుకున్నట్లయితే చాలా కంఫర్టబుల్గా జరిగింది. అలాగే ఆన్ బోర్డ్ క్లీనింగ్ సర్వీస్ అయితే చాలా బాగుంది అనమాట. బాత్రూమ్స్, లెట్రిన్స్, వాటర్స్ ప్రతి ఒక్కటి. సో అదే అనమాట సౌదర్న్ రైల్వే సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఇలా ఉంటుందనే గమనించి నేను అందుకోసమే ఈ ట్రైన్ని బుక్ చేసుకోవడం జరిగింది. అండ్ చూసారు కదా, స్పీడింగ్ మాత్రమైతే 133 కూడా మనం చూడడం జరిగింది. 132, 133 ఏదైనా కానీ మ్యాక్సిమం స్పీడింగ్ మాత్రం మనం ఈ సెక్షన్లో అంటే గుత్తి జంక్షన్ రైల్వే స్టేషన్ క్రాస్ అయిన తర్వాత మనం చూసాము. సో మిగతా మొత్తం వచ్చేసి నాందేడ్ నుండి గుత్తి వరకు మొత్తం 110, 11, 12, 13, 15 అంతవరకు మాత్రమే. సో ఇదే అండి
నా యొక్క ఈ జర్నీ 16004 ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ జర్నీలో నా యొక్క ఎక్స్పీరియన్స్ అండి. సో కలుద్దాం మళ్ళీ డెఫినెట్గా వేరే జర్నీలో. అంతవరకు బాబాయ్, టేక్ కేర్. కడప రైల్వే స్టేషన్ వచ్చేసింది. అండ్ కడప రైల్వే స్టేషన్ చేరుకున్న స్కెడ్యూల్ అరవడం 10 గంటల 18 నిమిషంలో అయితే ఆన్ టైం కన్నా ముందుగానే చేరుకునే అవకాశం ఉంది. చెప్తాను నేను ప్లాట్ఫామ్ అరైవల్ అయిన తర్వాత. అండ్ నాందేడ్ అంటే నాగర్సోల్ రైల్వే స్టేషన్ నుండి కడప రైల్వే స్టేషన్ వరకు టోటల్ ట్రావెలింగ్ డిస్టెన్స్ వచ్చేసి 1103 కిలోమీటర్స్ అండి. అండ్ కడప రైల్వే స్టేషన్ అనేది 19th హాల్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ నేషనల్ నేను కూడా దిగుతా కదా, నేను కూడా దిగుతా, నేను కూడా దిగేస్తా. అంటే అంటే రన్నింగ్లో దిగుతారా? రన్నింగ్లో దిగుతారా అంట? రండి అయితే రన్నింగ్ లో దిగుతానని చెప్పట్లేదండి. నేను కూడా ఇంకా ఆగితే నేను కూడా దిగేస్తాను కదా. అంటే మీరు టిఫిన్ తీసుకోండి, నేను రన్నింగ్లో ఏమైనా దిగేసి తొందరగా తీసుకుంటారేమో అని అనుకుంటున్నాను నేను. సో చూసారా టైమింగ్ 10 గంటల 14 నిమిషంలో. అంటే 4 నిమిషాల ముందుగానే మన ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 1 చేరుకోవడం జరిగిందండి. ఓకే గైస్, అంటే దానికంటే 10 గంటల 18 కదా, 10 గంటల 13 నిమిషాలు అంటే 4 నిమిషాల ముందుగానే ప్లాట్ఫామ్ 1 చేరుకోవడం జరిగిందండి మన ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్. ఇదే అండి మన సౌదర్న్ రైల్వే జోన్ సంబంధించిన ట్రైన్ యొక్క ఎక్స్పీరియన్స్ ఈ విధంగా ఉందన్నమాట. చాలా కంఫర్టబుల్గా జరిగింది మన ట్రైన్, మన జర్నీ. బాయ్.